వెల్కమ్ బ్యాక్ టు దీపు పురాణ వ్లాగ్స్. ఇదైతే సిక్ డే అన్నమాట. నాకు హెల్త్ బాగాలేదు. సో లక్షితకు కూడా ఫీవర్ వస్తుంది. బర్త్డే అయిపోయిన నెక్స్ట్ డే నుంచి, అంటే నెక్స్ట్ డే కాదు, ఆ నెక్స్ట్ డే నుంచి 2 days తర్వాత నుంచి ఫీవర్ అయితే వస్తుంది. పాపం ఎందుకు సడన్గా వచ్చిందో తెలీదు. మోషన్స్ వేరే ఫుల్గా, ఏం తింటలేదా పాప, దానికి భయపడి ఇల్లంతా గజిబిజిగా ఉంది. ఈరోజు వేరే భరత్ దగ్గర లీవ్ వేయించిన, నా వల్ల అస్సలు అయితే లేదు. సో నాకు ఫుల్ బ్యాక్ పెయిన్, బాడీ పెయిన్స్, నిన్నంతా ఫుల్ ఉయ్యాల్లోనే పడుకొని ఉండింది, లేలేదు, ఊపుతూనే ఉన్న, చేయిలంతా నొప్పులు వచ్చేసినాయి నాకు. అందుకని చెప్పి భరత్కి లీవ్ వేయించిన. పురాణం అయితే స్కూల్కి పోయింది, బట్ బాక్స్ కూడా ఏం చేసినా. నైట్ అంతా పడుకుంటలేదు చిన్న పాప మోషన్స్ వల్ల. అందులో వేరే ఆ పాపకి కడుపు నొప్పి వస్తుందో ఏమో, ఏడుస్తూనే ఉంటుంది కడుపు పట్టుకొని. అందుకని చెప్పి నైట్ అంతా పడుకోలేదు. నేనైతే చూసుకున్నా నైటు, ఇంకా డే మొన్న నైట్ చూసుకున్నా, నిన్న డే అంతా ఊపిన, నిద్ర లేదు నాకు కూడా. అందుకని ఫుల్ టైర్డ్ అయిపోయినా నేను. అందుకే భరత్ దగ్గర లీవ్ అయితే వేయించిన. ఈరోజు ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినామన్నమాట. మెడిసిన్స్ అయితే ఇచ్చినాను, కొంచెం సెట్ అయితే అయింది. అందుకే ఈరోజు కూర్చొని చూడండి, టీవీ చూస్తుంది. ఇల్లు అయితే అంతా అల్లకొల్లలంగా ఉంది. ఏం ఎత్తిల్లా, బట్టలు అయితే వాష్ చేసి ఆడబెట్టిన, మర్చాలి అవన్నీ. సో ఇదంతా కూడా అట్లే ఉంది, ఎత్తాలా. చూడండి ఎట్లుందో. లక్షితకైతే బొమ్మలు పెట్టించిన, చూస్తుంది లక్షిత బొమ్మలు. నెక్స్ట్ అవంతా కొంచెం నీట్గానే ఉన్నాయి. బట్టలు అయితే మర్చాలా, వాషింగ్ మిషన్ బట్టలు వేద్దామంటే కరెంట్ లేదు. సో టీవీ అయితే యూపీఎస్లో రన్ అవుతుంది, కొంతసేపు పెట్టి పడుకోబెడదాము చూడని అని చెప్పి వదిలినా అనమాట. ఈరోజు ఈవినింగ్ వరకు 5 వరకు ఉండదు, 5 వరకు అయితే పవర్ ఉండదు అని చెప్పి నిన్ననే చెప్పినాడు భరత్. బట్ నేనైతే మార్నింగ్ లేసిన్లా ఏం చేసేదానికి, ఫుల్ టైర్డ్ అంటే టైర్డ్, నైట్ అంతా నిద్ర లేదు. వేరే పురాణవి కూడా బాక్స్ ఇడ్లీ తీసుకొచ్చి హోటల్లో నుంచి కట్టి భరతే పంపించినాడు రెడీ చేసి. చిన్న పాప నేనైతే పడుకునే ఉన్నాము. 8:30కి ఏమో లేచినాము. ఇంకా లేచినాక పాప మోషన్స్, ఏడుపు, అంటే ఫీవర్ కూడా నిలిచి వస్తుంది. సో అందుకనే హాస్పిటల్కి పిలుచుకోపోయింది. ఎందుకంటే ఎందుకైనా మంచిది, ఏదైనా స్టార్టింగ్లో ఉన్నప్పుడే చూపిస్తే మంచిది కదా అని చెప్పి పిలుచుకోపోయినా. మొన్నంతా చెవునొప్పి పిలుచుకోపోయినాము, ఇప్పుడంతా ఫీవరు, మోషన్స్. సో అంటే ఒక సంవత్సరం లోపు ఎప్పుడు హాస్పిటల్కి పోయిండ్ల పాపం చిన్న పాప. 3 months అప్పుడు బెంగళూరులో అడ్మిట్ చేసినది. మళ్ళీ ఎప్పుడు వెళ్ళా, మళ్ళీ ఇప్పుడే అనమాట ఫస్ట్ టైం చెవునొప్పికి, జ్వరానికి పోయిండేది. పునర్నవి అయితే 7 months 8 months బేబీ అప్పుడు లాస్ట్. అంతకుముందు ఒక 2 times పోయింది అంతే. ఇప్పటి వరకు అయితే హాస్పిటల్ లేదు. జ్వరం వచ్చినా కూడా డోలో సిరప్ తనే తాగేసి పనుకునేస్తుంది. అమ్మ జ్వరంది ఇదే కదా అని చెప్పి అడుగుతుంది, అడిగి తాగేసి పనుకునేస్తుంది. పునర్నవి అయితే ఏమి ఇబ్బంది లేదు. ఈ పాప ఇంకొక 4-5 months అట్లా నెగ్గుకునిందంటే పునర్నవిని చూసి అన్నీ నేర్చుకునేస్తుంది. సో అది ఇబ్బంది. ఇంకా ఇప్పుడు కూడా వంట ఏం చేసినలా, భరత్ నేను ఏమన్నా తీసుకొస్తానులే అని చెప్పి చెప్పినాడు అనమాట. అస్సలు ఓపిక లేదు నాకైతే పిల్లల్ని పట్టుకొని, అందులో 2 పిల్లల్ని చూసుకోవాలంటే చాలా కష్టం. ఎవరు హెల్ప్ లేకపోతే పిల్లోళ్ళు వద్దు, ఈ జీవితమే వద్దురా బాబాయ్ అనిపిస్తుంది. ఇంకేం చేసేది తప్పదు, దేవుడు ఇచ్చిన తర్వాత వద్దు అనుకునేది కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు ఇది చేసుకునింది అయింది. ఇప్పుడు తెలుస్తుంది ఆ కథ. బట్ నాకేం ముందు నుంచే తెలుసు, భరతే వినలేదు అంతే. భరత్కి ఇప్పుడు తెలుస్తుంది. ఏమంటే మాకు నీకోసం అన్నీ పడాలా. హాయ్ చెప్పు, హాయ్ హాయ్. నిన్న నుంచి ఈరోజు లేచింది, మొన్న నైట్ నుంచి బాగాలేదు, ఈరోజు లేచింది కదా. మమ్మ చెప్పు, తాత చిన్ని తాత. పునర్నవి వస్తుంది ఇప్పుడు, టైం అయింది. పునర్నవమ్మని భరతే రెడీ చేసి పంపించినాడు. బట్ నిన్నైతే పాపం ఫుల్గా బోకులు కడిగేసింది. బిడ్డ నేను పడుకున్నానని, నడుము నొస్తుందని చెప్పి. ఆ వీడియో కూడా దీంట్లోనే అటాచ్ చేస్తాను చూడండి. అది నిన్నది వీడియో. నేను నిన్న పునర్నవికి తెలియకుండా తీసిన అనమాట. ఎందుకు సౌండ్ వస్తుంది, బోకుల సౌండ్, పిల్లి అట్లా ఏమన్నా వచ్చిందా అని అనుకున్నా. మా ఇంట్లోకి వచ్చే మార్గం ఎక్కలేదు, అన్నీ మెస్సు కొట్టినారు కదా అని చెప్పి అనుకుంటే, పోయి చూస్తే పునర్నవి కింద ఆడుకుంటానని చెప్పి పోయి సడన్గా వచ్చి మా అమ్మ అనుకునేది అని చెప్పి ఇంట్లో ఉండేటువంటి కొంచెం సర్దింది. తర్వాత పోయి కుర్చీలు వేసుకొని పైకి ఎక్కి కూర్చొని బోకులు గడుగుతుంది. అది కూడా అటాచ్ చేస్తా చూడండి. పునర్ ఏం చేస్తాను, ఏం చేస్తున్నావు? ఆ పాప అన్నం తినేసేస్తానని నేను
బోకులు కడగమని నీకు ఎవరు చెప్పినారు? ఇట్లా ఐడియా నీకు ఎట్లా వచ్చింది? కుర్జీ వేసుకొని వాటికి ఎక్కల్లా కడగల్లా అని. ఆ పాప అన్నం తినేసి వస్తాను కదా, నువ్వు తినాలి కదా బువ్వా. ఏవి 2 బోకులు నువ్వు కడిగింది ఎటువే చూపి. అట్లేనా కడిగేది తట్ట? ఇటు చూడు, గలీజ్ చూడు. ఇట్లేనా కడిగేది? చెయ్యి వేసి నీట్గా కడగాలి. మా అమ్మ అట్లేనా కడిగేది? ఎడమ చేత్తనా కడిగేది? వెనకాల మా అమ్మ బచ్చు నిందని బోకలు కడిగేస్తాందంట. సౌండ్ వాడు లేస్తాడు. లే నువ్వు బూదిందిరా. బోకలు కడిగేసినావు కదా, బూదిన్నైనా ప్లీజ్ ప్లీజ్. పని అంటే ప్రాణమా? బూదినవా? అసలు ఫస్ట్ ఈ కుర్జీ వేసింది, అందలేదనేమో మళ్ళీ ఈ కుర్జీ ఎత్తుకొని చేసుకొని ఎక్కింది. అడబెట్టే ఊరికే సోప్ అంతా వేసినైనా పెట్టేయాడ. నేర్చుకుంది, చిన్నగా నేర్చుకునేది. మా అమ్మ నేర్పిస్తుంది. అడబెట్టి ఇప్పుడు అద్దడా వచ్చా నీ ఫ్రెండ్. అదో ఆ పాప పేరు ఏం పేరు? గల్లు. ఏమనే గల్లు? ఏం గల్లు? గర్లా? ఎట్లా ఇట్లా బట ఎట్లా? ఆ పాప పేరు ఏందో అడిగేసిరా. రోజు పోయి అట్లాంటావు, పేరు తెలీదు. బాయ్ ఏం బాయ్? నన్ను బాయ్ అంటావా? సరే రా, ఇంకా అడబెట్టేసి వచ్చి. ఇంకా నేను కడుక్కుంటా, అడబెట్టేనైనా ఎలా ఎలా నీ క్యారీ కడుక్కోవచ్చు కదా అట్లాంటప్పుడు. సర్లే రా, ఆ పాప వచ్చిందిరా, ఆడుకుందిరా ఆడుకుందిరా. అవునా? సరే రా, అది పెట్టేసి వచ్చి మళ్ళీ గడి వెళ్ళిరా. ఆడ పాప వచ్చింది నీ ఫ్రెండ్. తిని ఎట్లా కడిగినావు చూడు, దాంట్లో పాలు అంతా అట్లే ఉంటాయి. నీకు రాదులే, ఈయనైనా నీకు తెలీదు. పునను అమ్మ నీళ్ళు ఆగిపోతున్నాయి. నేను బాతాండాలి, ఇంక చేయగడుకొని కూడా నీళ్ళు ఉండవు, ఆగిపోతున్నాయి నీళ్ళు. నాకేమి బాయ్. చూడు సన్నగా అయిపోయాయి. సన్నగా సన్నరా నీళ్ళు ఆగిపోతాయి. మళ్ళీ చేయలు కడుక్కొని ఉండదు. ఆ పాప వచ్చేసింది దానికి అట్లే సోప్తో పోతావు, మళ్ళీ కింద కూడా రావు. రా, వాళ్ళకి మనకి ఒకే ట్యాంకు. దిగు దిగు దిగు, చేయలు కడుక్కొని దిగి. ఏం మెంట వాళ్ళు లేస్తాడు, ఆడు పెట్టేసి రానైనా. అట్లా మా అమ్మని ఇబ్బంది పెట్టే పనులు చేస్తారా ఎవరన్నా? ఇక్కడ పెట్టి పక్కన పెట్టి, అది నాన్న ఎట్లా పక్కన పెట్టు. వాళ్ళు లేసా దిగు. ఇంకసార్లే, ఇంక చేయలు కడుకో, చేయలు కడుకో. వాడు దుంకుతాడు బిన్న. నువ్వే కదా ఎక్కిండేది, మళ్ళీ అన్నాడు తను ఎట్లా అద్దే కాలని. అదిగో గాడిది అత్రా భద్రా వచ్చి కడిగి పడేస్తుంది. ఇప్పుడైతే పునన్నవి బర్త్డే షాపింగ్ అయితే వచ్చినాము. అయితే ఈ తర్వాత సేమ్ క్లాత్ ನಿಮ್ಮ ಹತ್ರನೇ ತಗೊಂಡಿದ್ದೀವಿ. ఇది ఒక్కటి సెలెక్ట్ చేసిన పునన్నవి అయితే చూడాలి ఏమేమి వస్తాయో. ఇదైతే అట్లా చేయకూడదు పునర్. ಡೀಸೆಂಟ್ ಸ್ವಲ್ಪ ಗ್ರ್ಯಾಂಡ್ ಆಗಿರ್ಬೇಕು.
ಬೇಡ ಅದಕ್ಕೆ ಹಾಕ್ಬಿಟ್ಟಿದ್ವಲ್ಲ, ಆಮೇಲೆ ಏನ್ ಅನ್ಕೊಂತಾರೆ ಅಂದ್ರೆ ಅದ್ರದ್ದೇ ತೆಗ್ದು ಇದಕ್ಕೆ ಹಾಕಿದ್ರೇನು ಅಂತ ಅನ್ಕೊಂತಾರೆ. ఇది 2 పునన్న బర్త్డేకి, ఇది స్కూల్ వేసి పంపించడానికి, ఇది ఇంట్లో. పడిపోతావు దిగు పడుతుంది. రేపైతే వేరే పని ఉందని చెప్పి ఇప్పుడైతే మొత్తం పని అయితే కంప్లీట్ చేసేసిన. ఇప్పుడే చూడండి పాత్రలన్నీ కడిగేసి వచ్చేసిన, ఇంకా బట్టలు కూడా అన్నీ మడత పెట్టేసిన. సో ఇవన్నీ సర్దేసి ఇవన్నీ ఎత్తేలా పునర్నవి చూడండి చెత్త ఊడ్చేదానికి ఎత్తుకున్నాను అనమాట. మార్నింగ్ టైంకి కుదరడం లేదని చెప్పి ముందే మనకి నీళ్ళు జల్లి ముగ్గేద్దాము అని చెప్పి. సో పునర్నవి ఇప్పుడు అది చెత్త అంతా ఊడ్చేస్తుంది నీట్గా. రోజు ఏం పని చేయాలా అడగాల అని చెప్పిన. ఎట్లా ఫస్ట్ ఇది వెనక్కి దొబ్బి ఇప్పుడు ఉడుసు, ఆ నీళ్ళల్లో పెట్టద్దు పరక. ఊడ్సు నీట్గా, నీట్గా ఊడ్సల్లా, నీట్గా ఊడ్చి నీళ్ళు వేసి కడగల్లా. ఓకే అయ్ అట్లనా ఊడ్సేది? ఈ సిస్టమ్ మాకు రాదే. అవునా, సరే ఊడ్చు బిన్నా, నీళ్ళు ఎత్తుకద్దునా? నీట్గా అది నేను ఊడ్చుకుంటా. ఇట్లా చెప్తా, అది నేను ఇట్లా లోపల కూడ్చుకునేస్తా. నువ్వు అడగడతావు, నువ్వు ఊడ్చుకుందావు, నేను లోపల కూడ్చుకుంటా. మళ్ళీ నువ్వు బయట కూడ్చుకో, ఎందుకంటే ఇది నీకు రాదు ఊడ్చేది. నేను ఊడ్చుకుంటా, నీకు నీళ్ళు అందిస్తా, నువ్వు నీట్గా కడిగి. ఏబిసి అని కడపమానికి వేసారా? అంతే. మళ్ళా వచ్చేవాళ్ళు కూడా పరిగెత్తారు, ఇదేది ఇది వీళ్ళ కడపమానికి ఏబిసిడీ లేనారే అని. తీపక్కది నీళ్ళు ఎత్తుకొస్తా ఉండు. పసుపు చేతి ఎత్తుకొని ఆడ చల్లుకుంటా పెట్టు. ఒక రవ్వ ఇట్లా పెట్టే, ఒక రవ్వ ఆడుకొంచెం ఇప్పుడు రుద్దే దానిలో అన్నిటినీ ఇట్లా రుద్దుకొని వచ్చే చేత్తో నీట్గా. అది కరెక్ట్. కుడి చేత్తో చేయలేనైనా అన్ని ఎడం చేత్తో రాసావు, ఎడం చేత్తో పనులు చేస్తావు, అట్లా కాదు. ఇప్పుడు ఏమేస్తావు వాడు ముగ్గులో? ఏమేస్తావు ముగ్గులో? ఏబిసి కాదే, ఆడబెట్టు. ఇప్పుడు ముగ్గేస్తావా? అది కూడా ఎడం చేత్తోనేనా? ట్యామ్ అంతా నీట్గా తుడుచుకుంటే వస్తుంది నీకు. నీ చేతులకే పిచ్చిదానా. కానీ అట్లా కాదు, నేనా తప్పు, రాంగ్. నిగిలి నేను వేస్తాను ముగ్గు, నేను వేస్తా. చూడు మా అమ్మ చూపిస్తుంది చూడు, ఇట్లా పట్టుకొని అట్లే ఇచ్చేదేంది, ఆడే ఉంది కదా నీ ముందర, ఎత్తుకొని నువ్వు కూడా చూడు పిచ్చి దానిలాగే ఏబిసిడీలు రాస్తా అంట. నీట్గా అట్లా కాదు చూడు. ఏం తెచ్చండవి? నువ్వు నీట్గా వేసేది నేర్చుకుంటే కదా. అట్లా వేస్తా ఉంటే వచ్చేస్తుంది నైనా, నిదానంగా వేస్తా అంటే వచ్చేస్తుంది. అయిపోయింది ఇంకేయద్దు అయిపోయి ఇంక రేపేద్దు. రేపు ఇది పునర్న వేసింది, ఇది పునర్న వేసింది, దాని మీద మళ్ళీ నేను వేసిన. ఈ లాస్ట్ గీత పునర్న వేసింది, నేర్చుకునేస్తుంది ఇంకొన్ని రోజుల్లో కదే. ఇంకా చాలు ఇంకరా ఇంట్లో చెత్త ఉడసల్లా. లే ఆ నీళ్ళు జల్లు, ఈడ గ్యాప్ లేకుండా ఈడంతా మన ఇంటి ముందర నీళ్ళు జల్లి. అట్లా ఈడంతా గ్యాప్ ఉంది చూడు, కూర్చొని నిదానంగా జల్లల్లా. అట్లా ఈ పక్క దేడు చూడు, ఈడ తులసి చెట్టుకి నీళ్ళు పోయి అట్లే.
కొత్త దానికి పోయి పాత దానికి పోయి పునర్నవి ఫుల్ హెల్ప్ చేసింది. చెత్త ఉడిచేదానికి కూడా అన్ని ఎత్తి పెట్టేసింది. సో ఈ వీడియో ఇంతటితో ఎండ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లవ్ యూ ఆల్. ఎట్లా లవ్ చూపించేదే అది.